ఓం శ్రీ గణేశాయ నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అధిక మాసం విష్ణు స్వరూపం గురించి తెలుసుకుందాం. ఏ మాసం ఉందైనా సరే సూర్యుని రాశి సంక్రమణం జరగదో ఆ చాంద్రమాన మాసం అధిక మాసం. ఏ చాంద్రమాన మాసం నందు సూర్యుడు 2 రాశులందు ప్రవేశిస్తాడో ఆ చాంద్రమాన మాసం క్షయమాసం. అధిక మాసాన్ని క్షయమాసాన్ని 2 మాసాలనే మలమాసాలని పేరు పొందాయి. అధిక మాసం కానీ క్షయమాసం కానీ వచ్చిన సంవత్సరంలో చాంద్రమాన మాసాలు 12 నెలలకు కానీ 13 నెలలు వస్తూ ఉంటాయి. అధిక మాసం ఎప్పుడు చైత్రమాసం నుండి ఆశ్వేజ మాసం మధ్యలోనే వస్తుంది. ఓసారి అధిక మాసం వచ్చాక తిరిగి 28 నెలలకు మరోసారి వస్తుంది. ఆ తర్వాత 34, 35, 28 నెలలకు వస్తుంది. అధిక మాసం ముందు వచ్చి ఆ తర్వాత నిజమాసం వస్తుంది. అధిక మాసాన్ని మైలమాసం అనే పేరుతో వ్యవహరించే సాంప్రదాయం కూడా ఉంది. అధిక మాసంలో ఎలాంటి శుభకార్యాలు ముఖ్యమైన దైవ కార్యాలు చేయకూడదని ఈ పేరు ఏర్పడింది. పంచాంగం గణన ప్రకారం సౌరమాన సంవత్సరానికి చాంద్రమాన సంవత్సరానికి 11.5 రోజులు తేడా ఉంటుంది. చాంద్రమాన సంవత్సర వ్యవధి సౌరమాన సంవత్సర వ్యవధి కన్నా చిన్నది. అదేవిధంగా చాంద్రమానం ప్రకారం వచ్చే మాసం సౌరమాన మాసం కన్నా తక్కువ ఉంటుంది. ఇందువల్ల ఒక్కొక్కప్పుడు చాంద్రమాన మాసంలో సౌరమాసం ఆరంభం కావడం జరగకుండా పోతుంది. అటువంటప్పుడు సూర్య సంక్రాంతి జరగని చాంద్రమాసానికి అధిక మాసం అని పేరు పెట్టారు ఖగోళ శాస్త్రజ్ఞులు. సూర్యుని చుట్టూ భూమి చుట్టూ వచ్చే కాలాన్ని సౌర సంవత్సరం అంటారు. ఈ భ్రమణం వలన నెలలు ఏర్పడతాయి. నెలల్ని కొలవటానికి చంద్రభ్రమణమే మూలం. భూమి చుట్టూ చంద్రుడు ప్రదక్షిణ చేసే కాలాన్ని నెల అంటారు. దాన్నే చాంద్రమాసం అని అంటారు. కానీ ఆ విధంగా ఏర్పడ 12 చంద్రమాసాలను కలిపి ఒక సంవత్సరం అని అనలేం. సూర్యుడు మేషం, వృషభం తదితర 12 రాశుల్లో ఒక్కొక్క రాశిలో ఒక నెల సంచరించడాన్ని సౌరమాసం అని అంటారు. సూర్యుడు ఒక రాశి నుండి మరో రాశిలోనికి ప్రవేశించడాన్ని రాశి సంక్రమణం అంటారు. ఈ సంక్రమణం ప్రతి నెలలోనూ జరుగుతుంది. ఒక్కొక్క రాశిలో ఒక నెల పాటు తిరగాల్సిన సూర్యుడు 2 నెలల పాటు ఒకే రాశిలో ఉండడం వల్ల ఏర్పడేదే అధిక మాసం. ఇందులో మొదటి నెలలో రవి సంక్రమణం ఉండదు. దాన్నే అధిక మాసం అంటారు. అధిక మాసం చంద్రమానం ద్వారానే వస్తుంది. చాంద్రమానం అంటే చంద్రుడు కళల ఆధారంగా ఒక నెల లెక్కించడం, ఒక నెల రోజులనే లెక్కిస్తాం అన్నమాట. సూర్యుడు ఏడాదిలో 12 రాశుల చక్రాన్ని పూర్తి చేస్తే చంద్రుడు రోజుకి ఒక నక్షత్రం చొప్పున నెలకు 27 నక్షత్రాల దగ్గరే ఉంటాడు. సూర్యుడు చుట్టూ భూమి తిరగడానికి 365 రోజుల 6 గంటల 11 నిమిషాల 31 సెకండ్లు పడుతుంది. చంద్రుడికైతే 354 రోజులే పడుతుంది. వీరిద్దరి గమనాల మధ్య సుమారు 11 రోజులు తేడా ఉంటుంది. ఈ వ్యత్యాసం వల్ల భూమి సూర్యుని చుట్టూ 19 సార్లు తిరిగితే చంద్రుడు 230 సార్లు తిరుగుతాడు. దానివల్ల 19 సంవత్సరాలకి ఏడాదికి 12 మాసాలు చొప్పున 238 మాసాలు రావాల్సి ఉండగా 235 మాత్రమే వస్తాయన్నమాట. అంటే చంద్రుడు 7 నెలలు అధికంగా తిరుగుతున్నాడని అర్థం. ఈ లెక్కన ప్రతి 32.5 సౌరమానాలకు ఒక చంద్రమాసం అధికంగా వస్తుంది. అధిక మాసానికి పురుషోత్తమ మాసం అనే పేరు ఉంది. ఆ పేరు రావడానికి వెనక ఒక ఆసక్తికరమైన కథ ఉంది. అదేంటంటే, ఏ విధమైన పుణ్యకార్యాలు చేయకూడదనే ఆచారం రావడంతో తనందరూ చిన్న చూపు చూస్తున్నారని, తన పేరు వినటానికే ఇబ్బంది పడుతున్నారని అధిక మాస అధిష్టాన దేవత విష్ణుమూర్తితో మొరపెట్టుకుంటుంది. దయామయుడైన విష్ణువు ఆ దేవతను ఓదార్చి, నీకు అధిదేవత ప్రత్యధి దేవత ఎవరు లేరు, నీ బాధ విడిచిపెట్టు, నేనే నీ మాసానికి అధిష్టాన దేవతగా ఉంటాను, నా పేరు మీదట నీ మాసానికి పురుషోత్తమ మాసం అనే పేరు ఏర్పడుతుందని వరమిస్తాడు. ఈ అధిక మాసంలో తనను అర్చించిన వారు, దాన ధర్మాలు చేసిన వారు, అధిక మాస వ్రతం చేసిన వారు ఉత్తమ లోకానికి పొందుతారని వరమిస్తాడు శ్రీహరి. అప్పటి నుంచి అధిక మాసానికి పురుషోత్తమ మాసం అనే పేరు వ్యాప్తిలోకి వచ్చింది.
ధర్మసింధు ప్రకారం జాతకర్మలు, పుత్రకామేష్టి వంటి కామ్యకర్మలు అధిక మాసంలో చేయకూడదు. అధిక మాసం ప్రారంభం కావడానికి ముందుగానే ప్రారంభించిన పనిని అధిక మాసంలో కొనసాగించవచ్చు. కానీ ఏ పనిని నూతనంగా అధిక మాసంలో ప్రారంభించకూడదు. జ్వరం మొదలైన వ్యాధుల నుంచి ఉపశమనం కోసం చేసే శాంతి కర్మలు, అలభ్య యోగ నిమిత్తం కోసం చేసే శ్రాద్ధ వ్రతాలు, పాశ్చిత్త కర్మలు ఈ అధిక మాసంలో చేసుకోవచ్చు. పూజా దోషాల కారణంగా దేవతామూర్తిని పునఃప్రతిష్ఠ చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు తప్పనిసరిగా పునఃప్రతిష్ఠకు సంబంధించిన కార్యక్రమం చేయాలి. నూతనంగా మాత్రం ప్రతిష్టా కార్యక్రమం నిర్వహించకూడదు. ఉపనయనం, వివాహం, తీర్థయాత్రలు, వాస్తుకర్మ, గృహప్రవేశం, నూతన వస్త్రధారణ, సన్యాసం తీసుకోవడం, రాజదర్శనం, అన్నప్రాసన, వ్రతాలు, నామకర్మాది సంస్కారాలు, ప్రమాణ స్వీకారం మొదలైనవి అధిక మాసంలో చేయకూడదు. భవిష్యోత్తర పురాణం అధిక మాసంలో నిర్వహించాల్సిన వ్రతం గురించి చెబుతుంది. దీన్నే అధిక మాస వ్రతం అనే పిలుస్తారు. ఈ వ్రతం చేయాలని సంకల్పించిన వారు దేవతా మందిరంలో లక్ష్మీనారాయణ స్వామి పటాన్ని నుంచి దానికి ముందు కలశాన్ని స్థాపించి పూజ చేయాలి. ఆ తర్వాత షోడశోపచారాలతో అర్చన చేయాలి. ఇతర నైవేద్యాలతో పాటు ప్రత్యేకంగా నెయ్యి, గోధుమ పిండి, బెల్లంతో తయారు చేసిన లడ్డూలు నివేదన చేయాలి. పూజ పూర్తయిన తర్వాత ప్రదక్షిణ నమస్కారం చేసి అర్ఘ్యం విడిచిపెట్టాలి. ఈ వ్రతం ఆచరించే 30 రోజుల కాలంలో ఒంటిపూట భోజనం చేయాలి. బ్రహ్మచర్యం పాటించాలి. వీలైన వారు నక్త భోజనం చేసి రాత్రి భోజనం చేయొచ్చు. శక్తి కొద్దీ దాన ధర్మాలు చేయాలి. మొత్తంగా అధిక మాసం అద్భుతమైన ఖగోళ విజ్ఞానానికి నిదర్శనంగా నిలవడంతో పాటు ధర్మ కార్యాచరణ పట్ల మనల్ని చైతన్యవంతులు చేస్తుంది. కాబట్టి అధిక మాసం అంటే పురుషోత్తమ మాసం అని, శ్రీహరి మాసం అని పేర్లు ఉన్నాయి. కాబట్టి లక్ష్మీ సమేతుడైన శ్రీహరిని తప్పకుండా పూజించి తరించాలి. సుఖమహర్షి నారాయణ నామస్మరణ చేస్తే కలిగే ఫలితాన్ని గురించి పరీక్షిత్ మహారాజుకు చెప్పాడు. కాబట్టి నారాయణ నామస్మరణ తప్పక చేయాలి. మానవుడు తన జీవన గమనంలో అనేక రకాలైన తప్పులు, పొరపాట్లు, పాపాలు చేస్తూ ఉంటాడు. వాటినన్నింటినీ పోగొట్టుకోవడానికి పశ్చాత్తాపంతో కూడిన మనస్సుతో, దోషరహితమైన మనస్సుతో సత్ప్రవర్తన ద్వారా స్వధర్మాన్ని ఆచరించడం ద్వారా నారాయణ నామస్మరణతోటి భగవంతుణ్ణి పూజించి కీర్తించి తరించాలి. మోహన్వాణి ఛానల్ వారికి ధన్యవాదాలు. వినండి, వినిపించండి. మన కార్యక్రమాలు నచ్చితే ఒక లైక్ చేయండి, మాకు ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అలాగే కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే మేము మంచి క్వాలిటీ కంటెంట్ అందించడానికి దోహదపడుతుంది. ఆడియోస్ని షేర్ చేయండి. ఆడియోని షేర్ చేస్తే మన ఛానల్ అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుంది. ఇంతవరకు మన కార్యక్రమాన్ని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నట్లయితే, ఒకవేళ సబ్స్క్రిప్షన్ కనుక చేయలేకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మోగించండి. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్.